హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ తెలంగాణ అమ్మాయి. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు అనుకుంటా, తమ్నేల్ చూసి ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి మేము ఈరోజు గోల్కొండకి అయితే వెళ్తున్నాము. ఇది మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇది వచ్చేసి గోల్కొండ చౌరస్తా, అంటే లంగర్ హౌస్ దాటినాక గోల్కొండ చౌరస్తా అయితే వస్తుంది. మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. చూడండి, ఇది చౌరస్తా అనమాట. దీని నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు కరెక్ట్ ఏంటి మొత్తం గోల్కొండ అవుట్ రైట్ మొత్తం చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ నా ఛానల్ని లైక్ చేయడం, నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పుడు మనం అక్కడ నుంచి చౌరస్తా నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకు పైన మొత్తం ఇదంతా ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. గోల్కొండ ద్వారా ఇక్కడ మొత్తం ఆర్మీ వాళ్ళే చూసుకుంటారనమాట. మొత్తం ఎలా ఉంటుందంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలామంది మనకంటే ఎక్కువ ఫారినర్సే వస్తూ ఉంటారు విజిట్ అవ్వడానికి. నేనేమో అనుకున్నా మన వాళ్ళే ఉంటారు కావచ్చు అనుకున్నాను. లేదు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, తమిళనాడు నుంచి, కేరళ నుంచి ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు చూడ్డానికి గోల్కొండను. కానీ నాకైతే నేను అంత దూరం నడుస్తానో లేదో అనుకున్నాను, కానీ లాస్ట్ డెడ్ ఎండ్ వరకు అయితే ఎక్కి మరి చూసినప్పుడైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, లాస్ట్ వరకు ఇక్కడ మనకు సిగ్నల్ ఉంటుంది. అంటే ఒకటే సింగిల్ రోడ్ కాబట్టి ఏంటి ఇక్కడ సిగ్నల్ ఉంటుంది. అక్కడ అటు వాళ్ళు ఇటు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆగిపోవాలన్నమాట. రెడ్ లైట్ పడుతుంది. అంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇటు మూవ్ అవ్వాలన్నమాట. అందుకే ఇక్కడ సిగ్నల్ చూపిస్తారు మనకి. ఈ సిగ్నల్ ఎందుకు అంటే ట్రాఫిక్ ఎక్కువ అవ్వకుండా, ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే ఇది సింగిల్ రోడ్ అనమాట. లాస్ట్ వరకు చూడండి, మనకు గ్రీన్ సిగ్నల్ రాగానే మనం ఇక్కడ మూవ్ అయిపోవచ్చు. ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఆర్మీ వాళ్ళే ఎక్కువ ఉంటారు దీనికి. చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. వెళ్తున్న కొద్దీ, పైకి ఎక్కిన కొద్దీ ఇంకా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే మనకు కొంచెం ఓపిక అనేది ఉండాలి. కాస్త ఎక్కువ లంచ్ చేసిపోయినా కానీ, ఏమన్నా తినిపోయినా కానీ మనం గోల్కొండ ఫుట్ ఎక్కలేమన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇవన్నీ దాటి ముందుకెళ్తున్నాము. ఇక్కడ కూడా ఏంటి ట్రాఫిక్ చూడండి, సిగ్నల్స్ అనేవి ఉంటాయి. సిగ్నల్స్ దాటుకుంటూ వెళ్ళాలి మనం. మా అంటే 5 minutes లేట్ అవుతుంది. ఇదంతా గోల్కొండ వాల్ అండి. దీని చుట్టూరంగా ఇటు కనిపిస్తుంది కదా, ఇదంతా అదే. కానీ చాలా పెద్ద అంటే పెద్ద ఉంది. చాలా అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఎట్లా నిర్మించారో తెలియదు, కానీ చాలా బాగా కట్టారు. చూడండి, ఇదంతా అదే చాలా ఎత్తు మీద ఉంది. అప్పుడు ఆ టైంలో ఇంత ఎత్తు మీద ఇన్ని గోడలు ఎట్లా కట్టిరు. అప్పటి ఇంజనీర్లు గ్రేట్ అండి. చూస్తున్నారు కదా, ఇది దగ్గర నుంచి వచ్చేసరికి ఇది వెనక సైడ్ అనమాట. వెనక సైడ్ నుంచి వస్తున్నాం మనం. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనకు ఏంటి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ అవన్నీ మనం క్యారీ చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఇంటి నుంచి తీసుకెళ్ళచ్చు, లేకపోతే మనం అక్కడ కూడా కొనుక్కోవచ్చు. మా అంటే ఒక 5 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు తినడానికి, అంతే. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ముందట షాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎంట్రన్స్. మనకు ఏంటి క్యాప్స్ కానీ, లేడీస్ క్యాప్స్ కానీ దొరుకుతాయి. అంటే ఎండకి మనం పైకి చూడలేము కదా తలెత్తి, అందుకే క్యాప్స్ పెట్టుకుంటారు చాలామంది. అది మన ఇష్టం, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడికి వచ్చేసి చెక్కింగ్. మనల్ని ఎలాంటి కెమెరాస్ కానీ, వేరే ఏ వస్తువులు కానీ అలౌ చేయరు లోపలికి వెళ్ళడానికి. టికెట్ కౌంటర్ ఇక్కడ మనం మొత్తం వెరిఫై చేసి పంపిస్తారు. ఇక్కడ ఎలాంటివి తీసుకెళ్ళనివ్వరు. అంటే కెమెరా కూడా మనకు ఏంటి ఛార్జ్, ఎలాంటి కెమెరా తీసుకెళ్తున్నామో చూపించి మనం పర్మిషన్ తీసుకొని ఏంటి ఆ కెమెరాకి మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. చూడండి, చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక వెళ్దాం పదండి, రండి నాతో, నేను చూపిస్తాను. ఇక్కడ మా బాబాయ్ అయితే చాలా సంబరపడిపోతున్నాడు. ఫస్ట్ టైం వచ్చినాం అనమాట మేము. ఏంటి, నేను ఎప్పటి నుంచో మా ఆయనని అడిగితే ఈరోజు వీలైంది తీసుకొచ్చిండు.
ఎన్ని రోజుల నుంచి అనుకున్నాను గోల్కొండ చూడాలి చూడాలి అని. మనకు ఎక్కడ ఏం అంటే జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ ఏమంటే అప్పుడు పురాతన ఆ కాలంలో రాజులు కట్టినవి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఏంటి గుర్రాలని అంటే వాళ్ళ రూలింగ్ ఎలా ఉంది, దర్బార్ హాల్ కానీ అంటే కొంచెం తెలుసుకుంటాం అన్నమాట మన ఓన్ ఫీలింగ్లో అంతే. నాకైతే బాగా అనిపించింది వెళ్ళినప్పుడు. ఇక్కడికి రండి వచ్చేయండి. ఇక్కడ ఏంటి అంటే టికెట్ కౌంటర్ జస్ట్ ఓన్లీ 25 రూపీస్ మాత్రమే. పిల్లలకి మాత్రం ఫ్రీ అండి. అడల్ట్స్కి, ఇండియన్స్కి, ఆల్ ఇండియన్స్కి 25 రూపీస్ అండ్ మిగతా వాళ్ళకి ఫారినర్స్కి అయితే 300 ఛార్జ్ చేస్తున్నారు పర్ ఈచ్. మేము వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలు కూడా వచ్చారు చూడండి, ఫారినర్స్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది మీకు చూడండి. అదర్ సిటిజన్స్ 300, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ 25 రూపీస్ అనమాట. లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అంటే మన వాళ్ళకి మాత్రమే 25 రూపీస్, మిగతా వాళ్ళకి 300 ఛార్జ్ చేస్తారు. ఇంకా వచ్చేసి పిల్లలకి మొత్తం ఫ్రీ ఇక్కడ. మేము వెళ్ళినప్పుడు ఇలా పిల్లలు స్కూల్ పిల్లలు అయితే వచ్చిండ్రు చూడండి. ఇక్కడ వీళ్ళని చూసినప్పుడైతే అంటే ఎవ్రీ టైం ప్రతిసారి ఏదో ఒక స్కూల్ నుంచి పిల్లలు వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారంట. వాళ్ళ స్కూల్ నుంచి తీసుకొచ్చి చూపించి తీసుకెళ్తారనమాట పిల్లల్ని జాగ్రత్తగా. మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఆఫ్టర్ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాక మనం స్ట్రేట్గా వెళ్తున్నాము. ఆ తర్వాత వచ్చేసి రైట్ సైడ్లో మనకి చెకింగ్ ఉంటుంది. అక్కడ మన టికెట్ చెక్ చేసి ఇంకా లోపలికి పంపించాక ఇంకా మన ఇష్టం, ఏ రూట్ నుంచి అయినా పైకి వెళ్ళొచ్చు, సైడ్ నుంచి చూడొచ్చు అన్నీ. అంటే ప్రతి ఒక్క వాల్ అంటే మనకి ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారుగా. అయితే ఇక్కడ పైన మనకి బోనాలు కూడా వేస్తారండి. పైన పెద్ద టెంపుల్ ఉంది గోల్కొండలో. ఆ టెంపుల్లో అమ్మవారు ఉన్నారు. చాలామంది ముస్లిమ్స్ కూడా దర్శనం చేసుకుంటున్నారు అక్కడ. చాలా బాగా అనిపించింది. ఇక్కడ బోనాలు కూడా జరుగుతాయి అన్నమాట. ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు. మీకు చూపిస్తారండి, ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండానైతే వీడియో చూడండి. నేను మొత్తం గోల్కొండ ఆల్ రౌండ్ మొత్తం కవర్ చేశాను అనమాట. వీడియో అయితే నాకైతే ఏం రిస్క్ అనిపించలేదు. చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది తిరుగుతున్నప్పుడు. మొత్తం గోల్కొండ ఫోటో అంతా తిరిగేసాను. ఇదేంటి అంటే ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర కొంచెం చెకింగ్ టైప్లా ఉంటున్నారనమాట. ఇటు నుంచి మీకు కనిపిస్తుంది కదా అక్కడ టవర్, ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా కాసేపు ఫోటోలు స్టిల్ ఇచ్చామండి. ఈ తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం మూవ్ అవుతున్నాం అనమాట. పైకి వెళ్తున్న కొద్దీ చూడండి, మనం ఇటు వెళ్తున్న కొద్దీ వాళ్ళు పురాతనం ఆ కాలంలో వెపన్స్ ఎట్లా తయారు చేసినంటే చెక్కలతోని వెపన్స్ అంటే గన్లు తయారు చేసారు. ఆ గన్స్ కూడా ఉన్నాయి. ఆ వెనుక నేను చూపిస్తున్నా చూడండి. అందులో ఎట్లా అంటే అక్కడ పైన కోట దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మేము లాస్ట్ వరకు అయితే చూపిస్తా చూడండి. ఆ పైన చూపించిన కదా ఇప్పటిదాకా, అక్కడికి నేను రీచ్ అవ్వాలి ఖచ్చితంగా అనుకున్నా. కానీ ఎక్కను అనేది చాలా డౌట్ ఉండే, కానీ ఎక్కిన. నేను చెప్పాను కదా గన్స్ ఇవన్నీ స్టోర్ చేశానని. ఇటు రైట్ సైడ్లో స్టోర్ చేశారు. మేము ఫస్ట్ ఎక్కుతున్నప్పుడే కనిపించినాయి. అవి కూడా చెక్కతో చేసిన గన్స్. ఇగో ఇక్కడ ఇందులో మా ఆయన చూపించారు నాకు. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ స్టోర్ చేశారు. ప్రతి ఒక్కటి ఎంత నీట్గా ఉందంటే లోపల బయట చాలా బాగా నీట్గా ఉంచారు. మంచిగా అనిపించింది చూసినప్పుడు. మీకు జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నది చూడండి. ఇక్కడ మీకు కనిపించట్లేదో వీడియోలో. ఇక్కడ ఇవి గన్స్ అనమాట. అప్పుడు ఆ కింగ్స్ రూల్ చేసినప్పుడు వాడిన గన్స్ అంట అవి అలానే స్టోర్ చేశారు ఒక రూమ్లో. అంటే ఆ రూమ్ లాక్ చేసి ఉంటుంది, మన ఎవరిని పోనీయరనమాట. అటు సైడ్ అదొక సపరేట్ బ్లాక్ పెట్టిర్రు. ఆ బ్లాక్లో అన్నీ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకో సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు దానికి సంబంధించి. అడిదికి మనల్ని వెళ్ళకుండా లాక్ చేసిండ్రు. ఎవరు వెళ్ళనీకి లేదనమాట అటు సైడ్ మాత్రం. మిగతా ఎక్కడైనా తిరగవచ్చు. కాస్త అటు ఇటు మీదికి వెళ్ళినాక కొంచెం ఎట్లా అంటే ఎంత దూరం ఎక్కినా కానీ మనకు ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాం అన్న ఫీలింగ్లో వెళ్తాం అనమాట ఫస్ట్ టైము. చూడండి, చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి గోల్కొండ ఎంత బాగుందో.
ఇది గోల్కొండ మ్యాప్ అండి. మ్యాప్లో ఏంటి మనం ఎక్కడి నుంచి ఎటు సైడ్ నుంచి ఎటు వెళ్ళొచ్చు, ఎటు నుంచి ఎటు రావాలి ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. ఇది వాళ్ళు మన ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటి మ్యాప్ని రెడీ చేసి పెట్టారనమాట. ఏ నుంచి మసీద్ కానీ ఓపెన్ స్పేస్, క్యామల్ స్పేస్, హార్స్ అన్నీ అప్పుడు ఆ టైంలో ఎట్లా యూజ్ చేసారో దాన్ని మొత్తం డీటెయిల్గా డిస్క్రైబ్ చేశారు ఇందులో మ్యాప్లో. అంటే ఏ రూట్ నుంచి ఎటు వెళ్తే ఏ హాల్ వస్తుంది, ఏ గేట్ వస్తుంది, ఏ స్టెప్స్ ఎటు ఉన్నాయి అన్నీ డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఇది గేటు దర్బార్ హాల్ అన్నమాట. అంటే పైకి వెళ్ళడానికి దారి ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఆ వెనక సైడ్ నుంచి వెళ్ళొచ్చు, మధ్యలో నుంచి వెళ్ళొచ్చు. చాలా అంటే 4 సైడ్స్ ఉన్నాయి అనుకుంటా, 4-5 సైడ్స్ ఉన్నాయి. అంటే వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి ఇటు నుంచి నాకు తెలిసి పూర్వం గుర్రాలను తీసుకెళ్ళేవారు కావచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి ఇంట్లో, రోడ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకో సైడ్ కూడా చూపిస్తాను చూడండి.
ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా వచ్చింది చాలామంది. ఇది రామ్దాస్ అనమాట. రామ్దాస్ని బంధించిన జైలు అనమాట. చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ ఏ ఇయర్ టు ఏ ఇయర్ అని కూడా ఉంది. 1672 to 1787 కాలంలో బంధించడం జరిగింది అట రామ్దాస్ ప్రిజన్. ఎవరు? అబ్దుల్ హసన్ కుతుబ్. చూడండి ముస్లిమ్స్ వాళ్ళు కూడా చాలామంది విజిట్ చేయడానికి అయితే వస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఫుల్ మంది అండి. ఒక మన లోకల్లో ఉన్న హైదరాబాద్ వాళ్ళు తప్ప మిగతా అందరూ కనిపిస్తారు ఇక్కడ. ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచో వచ్చి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. రండి నేను లోపల్లో చూపిస్తా ఎలా ఉందో. ఇందులో ఉండి బంధించబడినంట. అన్నీ రాముని ఏమంటారు బొమ్మలు చెక్కి ఉన్నాయి చూడండి పైన, ఈ మెట్ల పైన. ఇందులోనే బంధించబడి అతను నామస్మరం చేసుకుంటా ఈ విధంగానైతే శిల్పాలు ఇట్లా చెక్కినంట గోడలకి. అసలు ఆ టైంలో ఎట్లా ఉన్నారో ఏమో బంధించడం అంటే. పైనుంచి అయితే మనకు కరెక్ట్గా సన్లైట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ప్రతి ఒక్క రూమ్ అంటే ఒక 10 feetsకి ఒకటి 20 feets అట్లా సన్లైట్ అయితే ఖచ్చితంగా పడుతుంది ప్రతి ఒక్క రూమ్స్కి. చూడండి ఇటుదిక్కు ఈ రూమ్ అంటే ఇది ఒక పెద్ద హాల్ లాగా ఉంది. చిన్న జైలు అంటే జైల్లో లేదు. చూడండి ఎంత పెద్దది అక్కడ వరకు అనమాట. ఆ కింద కూడా అక్కడ కూడా లైటింగ్స్ అనేవి పడుతున్నాయి. సూర్యకిరణాలు అనేవి పడుతున్నాయి చూడండి. అక్కడ దాకా ఇది బంధించబడి అంటే తనని బంధించారనమాట ఈ రూమ్లోనే. ఇవి స్టెప్స్ దిగి అటు వెళ్ళొచ్చు. ఫైనల్గా పైకి అయితే ఎక్కేసాము. కాస్త అలసట అనిపించి కూర్చున్నాం అంతే. పైనుంచి కింద వ్యూ బాగుంది. అలాగే కింద నుంచి పైకి కూడా చాలా బాగుంది. ఇక్కడ అంటే అమ్మవారి గుడి అనమాట. ఇక్కడ గుడి ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బోనాలు జరుపుతారు. బోనాలు చేస్తారంట. గోల్కొండ బోనాలు అంటారు కదా, ఆషాఢ మాసంలో చేస్తారు. కాసేపు కూర్చున్నాం గుడి ముందు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. గుడి కూడా అమ్మవారు ఒక చెట్టు ఉందన్నమాట, మర్రి చెట్టు వేప చెట్టు ఉంది. వేప చెట్టు అవి అంటే 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి అమ్మవారిది, ఇంకోటి కూడా అమ్మవారిదే, కానీ గుళ్ళు మాత్రం 2 ఉన్నాయి. చూడండి స్కూల్ పిల్లలు అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు. ఇక్కడికి వచ్చి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. వాళ్ళైతే కొంచెం రెస్ట్ లేకుండా ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు, గ్యాప్ లేదు. ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. మా వాళ్ళైతే దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిండ్రు. బాగా అనిపించింది. ఇది ఈ టెంపుల్ దాటినాకనే పైకి వెళ్ళడం అనమాట. లాస్ట్ అది. అప్పుడు రాజు దర్బార్ హాల్ ఎలా ఉండేటోడు, అక్కడ ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తా పై వరకు. కానీ ఘోరంగా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది ఆ పైకి ఎక్కితే.
చాలా మంచి ఏంటి ఏదో కొత్త ఫీలింగ్ అనమాట. చూడండి హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి, చూస్తున్నారుగా. చూడండి వెనక సైడ్ నుంచి కూడా ఏంటి ఏమంటారు మనకు ఒక వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట ఈ గుడి చూసినాక. మంచిగా అనిపించింది నాకైతే. ఆ తర్వాత పైకి వెళ్ళాము దర్బార్ హాల్కి పైనకి. మనకు అక్కడ ఫుడ్ అంటే మనకి ఏమైనా ఫుడ్ కావాలన్నా ఏదైనా తినడానికి స్నాక్స్ అక్కడ దొరుకుతాయి అనమాట. ఇంకా కొంచెం మీదికి అంటే కొంచెం ముందుకు వెళ్ళాలి అంతే, ఒక 20 feet డిస్టెన్స్. కానీ ఏదైనా 5 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. వాటర్ బాటిల్కైనా లేస్కైనా చిప్స్కైనా బాదం మిల్క్ అన్నీ ఎగ్ పఫ్ కర్రీ పఫ్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే మనకి ఏంటి అంటే ఒక 5 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట అంతే. ఇక్కడ మేడం వాళ్ళ స్టూడెంట్స్ ఏంటి రోల్ కాల్ తీసుకుంటుంది, అంటే రోల్ నెంబర్స్ పిలుస్తుంది. కానీ పిల్లలు ఆగట్లేదు, ఎవరు కంట్రోల్లో లేరు, అందరు దిగి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేసెస్కి వెళ్ళి చూస్తున్నారు. కొంతమంది టీచర్ భయానికి అయితే ఆగారు, కొంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. నాకైతే బాగా అనిపించింది. పైదాకా వెళ్ళాము చూడండి. అమ్మయ్య ఫైనల్గా పైకైతే వచ్చేసాము. ఫస్ట్ కింద ఉన్నప్పుడు నాకు కొంచెం డౌట్ ఉండే, వామ్మో ఇదంతా ఎక్కుతానా, నా వల్ల ఇద్దానని చాలా డౌట్ ఉండే అనమాట. ఈ డౌట్ క్లియర్ అయిపోయింది, పైదాకా వచ్చేసాను. చాలా బాగా అనిపించింది. ఈ ఏంటి అంటే
కింది నుంచి మనం తిరుపతి దర్శనానికి ఎలా మెట్లెక్కి పైకి వస్తూ ఉంటామో సేమ్ అట్లనే అనిపించింది. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళని వీళ్ళని చూస్తూ నవ్వుకుంటూ టైంపాస్ చేస్తూ పైదాకా వచ్చాము. చూడండి చెట్లు మొత్తం హైదరాబాద్ అంతా ఎట్లా కనిపిస్తుందో, చిన్నగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ కానీ వ్యూ కానీ అన్నీ చెట్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ నాకైతే బాగా అనిపించింది. పైకి ఎక్కినాక చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు కేరళ వాళ్ళంట, కొందరు తమిళనాడు అంట, మన లోకల్ వాళ్ళు అయితే లేరు ఇక్కడ. చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలా మట్టుకున్నారు. ఇదే దర్బార్ హాల్. ఇప్పుడు మేము పైకి ఎక్కింది కూడా ఇదే. నేను ఇది కిందికి దిగినాక మీకు చూపిస్తున్నాను. ఇక్కడ స్టాల్ ఉంటుంది, అంటే దర్బార్ హాల్ పక్కన ఎంటీ స్పేస్ ఉంటుంది, దాని పక్కన స్టాల్ అనమాట. ఈ స్టాల్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి తినడానికి, ఏం కావాలన్నా దొరుకుతుంది తినడానికి. కాకపోతే మనం వాటర్ బాటిల్ ఫ్రెష్గా క్యారీ చేసుకుంటే మంచిది, ఇంటి నుంచి తీసుకుపోతే మంచిది, ఎందుకంటే ఇక్కడ వాటర్ అంతా ప్యూర్గా లేవు. సో చూసారు కదా గోల్కొండ. నా వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము ఇక్కడ కాసేపు కూర్చొని టైంపాస్ చేసాము. ఏంటి ఎక్కువ పావురాలు ఏమంటారు, పావురాలు ఎక్కువ వస్తుంటాయి పైకి. అక్కడ ఫుడ్ ప్లేస్ అనమాట ఇది. డెడ్ అండ్ లాస్ట్ మీకు చూపించిన కదా, ఇట్లా వేలు పెట్టి చూపించిన కదా, ఇక్కడ అన్నమాట పైన. అక్కడ నుంచి కింది నుంచి చూపించిన నేను ఎంట్రన్స్ నుంచి. నాకు ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది, నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది. మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కిందికి అయితే వెళ్తున్నాము. కిందికి వెళ్ళాలిగా, తప్పదు కదా. అంటే కొంచెం వ్యూ ఎంటర్టైన్మెంట్ అయినాక, కొంచెం కాసేపు కూర్చొని అంతా ఫీల్ అయ్యి తర్వాత కిందికి దిగి మళ్ళీ రూమ్స్ అనేటివి ఉన్నాయి. గోల్కొండ రూమ్స్ అంటే సపరేట్గా ఉన్నాయి, సపరేట్ ఏం లేవు, అందులోనే చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి అనమాట గుట్టలతోని. వాళ్ళు మీటింగ్ హాల్ కానీ, ఇంకా వాళ్ళ ఏమంటారు క్యామెల్ స్పేస్ అవన్నీ, అంటే హార్స్ పెట్టేటి వాళ్ళు ఎట్లయితే ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఆ కింద నుంచి గ్రాస్ ఉంది కదా అక్కడ, అవన్నీ అవే ఆ మీటింగ్ హాల్స్. చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి అటు సైడ్. ఇదంతా గోల్కొండనే. ఇది మనకి కనిపించదు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కేటప్పుడు, పైనుంచి కిందికి చూస్తే కనిపిస్తుంది ఈ వ్యూ అంతా. అదే అనమాట అక్కడ. ఆ టైంలో వాళ్ళు మీటింగ్ కానీ వాళ్ళు ఏమంటారు, మన శత్రువులు అయితే వచ్చేది గమనించడానికి అని కొంచెం ఒక డిఫరెంట్గా కట్టించుకున్నారనమాట. అప్పుడు ఇంజనీర్ ఎట్లా కట్టిరో కానీ మేధావులే.